హలో అండి. వెల్కమ్ టు శ్రీఫల వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఇవాళ నేను పూరీకి కాంబినేషన్గా చెన్నా మసాలా చేశానండి. ఇది డాబా స్టైల్లో చేశానండి. ఇందులో చెన్నా మసాలా పౌడర్ అని స్పెషల్గా నేనేం యూజ్ చేయలేదండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేశాను. ముందుగా నేను ఒక బౌల్లో అనానస్ పువ్వు, చెక్క, మొగ్గ, జాపత్రి, లవంగాలు, అలాగే ఏలక్కులు ఇవన్నీ వేసుకుంటున్నాను. అలాగే వీటితో పాటు 2 స్పూన్లు టీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటిని ఒక క్లాత్లో వేసి మూట కట్టుకోవాలి. నా దగ్గర ఇలా బ్యాగ్ లాగా క్లాత్ అయితే రెడీగా ఉంది కాబట్టి నేను ఇందులో వేశాను. అది లేకపోతే నార్మల్గా వైట్ కలర్ క్లాత్ దేంట్లో అయినా వేసుకొని మూట కట్టుకోవచ్చు. ఇది ఓవర్ నైట్ నానబెట్టిన చెన్నా అండి. ఈ ఓవర్ నైట్ నానబెట్టిన చెన్నాని కుక్కర్లో తీసుకొని అలాగే ఇందాక చూపించినటువంటి మసాలా దినుసులు అలాగే టీ పౌడర్ బ్యాగ్ని కూడా ఇందులో వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడకనివ్వాలండి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చి కుక్కర్ నార్మల్ టెంపరేచర్కి వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. 5 విజిల్స్లోనే చెన్నా అంతా బాగా కుక్ అయింది. అలాగే ఈ బ్యాగ్ని ఇందులో వేయటం వల్ల ఆ టీలో ఉన్న ఎసెన్స్ అలాగే ఆ మసాలాలో ఉన్న ఎసెన్స్ అంతా కూడా ఈ వాటర్కి వస్తుంది. చెన్నా ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసి ఉడికించేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో లవంగ, ఏలక్కులు, చెక్క, సోంపు, మిరియాలు, జీలకర్ర ఈ ఐటమ్స్ అన్నీ వేసి ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేశాను. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 10 జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు యాడ్ చేయడం వల్ల అదొక క్రీమీ టెక్స్చర్ అలాగే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ తొందరగా ఉడుకుతుందని. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 4 టమాటోస్ యాడ్ చేశాను. ఈ టొమాటో ఆనియన్స్ అంతా కూడా బాగా ఉడకాలి. సో ఇది బాగా ఉడికి నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్నప్పుడు మధ్యలో వాటర్ యాడ్ చేయాల్సి వస్తే మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి చెన్నా వాటర్. సో ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసి దీన్ని బాగా పేస్ట్ చేసుకుంటాను. ఆ వాటర్ దీనిలో అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ తర్వాత గ్రేవీలోకైనా యాడ్ చేసుకోవచ్చు. ఎలా ఉన్నా ఆ వాటర్ని యూజ్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడే ఆ వాటర్ని వేసుకుంటున్నాను. ఈ టమాటో ఆనియన్ అంతా బాగా పేస్ట్ అయిన తర్వాత ఇందులో ఇందాక ఉడికించినటువంటి కొంచెం చెన్నాని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. చెన్నా ఇందులో వేసి పేస్ట్ చేయడం వల్ల గ్రేవీ థిక్నెస్ అనేది వస్తుంది కాబట్టి కొద్దిగా ఉడికించిన చెన్నా కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి నూనె వేడైన తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కారప్పొడి, పసుపు, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ 1 మినిట్ ఫ్రై అయితే చాలు. ఇది వేడి నూనెలో వేయగానే ఒక 1 మినిట్ కంతా దీని పచ్చివాసన పోతుంది. సో దీని పచ్చి వాసన పోయిన వెంటనే ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ ఏదైతే చేసుకున్నానో ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఈ పేస్ట్ని నూనె తేలే వరకు ఫ్రై చేయాలి. కాకపోతే నేను 2 స్పూన్లే నూనె వేశాను. తక్కువ యాడ్ చేసిన దానివల్ల అది నూనె తేలదు. ఆల్రెడీ ఇవన్నీ ఉడికించినవే కాబట్టి నేను ఈ పేస్ట్ కొద్దిగా డ్రై అయ్యే వరకు వాడ్చుకున్నాను. అలా పేస్ట్ కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత అది ఒక బాయిల్ వచ్చిన వెంటనే ఇందులో ఉడికించిన చెన్నా యాడ్ చేసుకోవాలి. ఈ చెన్నా వేసినప్పుడు అలాగే చెన్నా ఉడికించిన వాటర్ ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆ వాటర్ అయితే అయిపోయిందంటే నేను కొద్దిగా వాటరే వేసి ఉడికించాను కాబట్టి దాన్ని మిక్సీలో పేస్ట్ చేసినప్పుడే యూజ్ చేశాను. కాబట్టి నేను ఇక్కడ నార్మల్ వాటర్ వేసి దీన్ని ఏ కన్సిస్టెన్సీ మనకు కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని జస్ట్ 1 బాయిల్ వచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకా ఫైనల్గా ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు.
ఈ చోలే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దాబా స్టైల్‌లో బావుంటుంది. అలాగే చెన్నా మసాలా పౌడర్ అలాంటివేమి ఇంట్లో ఇమ్మీడియేట్‌గా అవైలబుల్ లేకపోయినా మంచి టేస్టీగా చెన్నా మసాలా అయితే చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని మూత పెట్టి ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది. చెన్నా మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నేను ఈ చెన్నా మసాలా గ్రేవీకి కాంబినేషన్‌గా పూరి అయితే చేశానండి. అలాగే దీనికి సైడ్స్‌లో కొంచెం రా ఆనియన్స్ కూడా పెట్టానండి. ఆనియన్ అండ్ క్యారెట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.